బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు అన్నారు. నర్సాపూర్ జిల్లా మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని, బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంలో దేశంలో జనగణనలో భాగంగా కులగణన జరగాలని కోరుకున్నారన్నారు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తాను ఇంటరాక్ట్ అయినటువంటి ప్రజల ఆలోచన విధానంతో ఎవరెంతనో వారికంతా అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో జనగణనతో పాటు కులగణన చేయించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కులం ఎంత ఉంటే వారికి అంత రిజర్వేషన్ ప్రకటిస్తాం, రాజకీయంగా కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ అన్నింటిలో కూడా అవకాశాలు కల్పిస్తామని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేయించి మరి భారతదేశంలో తమిళనాడు తర్వాత మరెక్కడ లేని విధంగా 42% బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించడము, రాష్ట్రపతి గారికి పంపించడం కూడా జరిగింది. మరి వాళ్ళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు. 8 మంది ఏమాత్రం కూడా ఒక్కరు కూడా మరి బిల్లు ఆమోదం తెలపడం కోసం చొరవ చూపడం లేదు. మరి నిర్మల్ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఏ రోజు కూడా బీసీల రిజర్వేషన్ పై నోరు మెదపడం లేదు. వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు. అటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తమ డ్యూటీగా పెట్టుకున్నారు తప్ప, తమ ఆలోచనగా పెట్టుకున్నారు తప్ప, తాము అంకిత భావంతో సిన్సియర్గా ఏకాగ్రతతో ఈ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలన్న తపన వారిలో ఎవరికి కూడా లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం వచ్చి 8 మంది పార్లమెంటు సభ్యుల్ని గెలిపించి పంపిస్తే 8 మందిలో ఏ ఒక్కరు కూడా మరి ఆ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయడం లేదని చెప్పి మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో బలహీన వర్గ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో దానికి తగు రీతిలో జవాబు చెప్తారు.